క్యారెక్టర్ చేసింది ప్రజ్విత వాళ్ళ మదర్ రజిత గారు. ఓ మదరా? బాలి కూడా మదరే. బాలి కూడా ఈ యాక్ట్ మేము సహా మంది పేరెంట్స్ తోనే కంప్లీట్ చేసాం. సూపర్ సూపర్ మదర్. సరే గట్టిగా క్లాస్ కొట్టారు. అంటే డెడికేషన్ అండి. మేమైనా సరే, లిఖిత అయినా సరే, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా సరే, ఏ వర్క్ అయినా సరే, అది అంటే చదువు కావచ్చు, ఇట్లాంటి ఆర్ట్ కావచ్చు, ఏదైనా సరే డెడికేషన్ తోటి ఉంటే ఆటోమేటిక్గా మనం చాలా అన్నట్టుగా స్టార్స్ అంటారు కదా, ఆ స్టార్స్ ఖచ్చితంగా అవుతారు. అంటే స్టార్ట్ అవ్వడం అంత ఈజీ కాదు, మీకు తెలుసు, చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. సో చిన్నపిల్లలకైతే నేను కంగ్రాట్స్ చెప్తున్నా. అండ్ నాకంటే పెద్దవాళ్ళకి మీ ఆశీర్వాదం నాకు కావాలి. అండ్ గుడివాడ ఫస్ట్ టైం గుడివాడకు వచ్చా, విజయవాడకి అయితే చాలాసార్లు వచ్చా. సో ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒక చిన్న టెన్షన్ అయితే ఉన్నాయి. బట్ సో హ్యాపీ. నేను సాయి బ్రో ద్వారా ఇక్కడ నేను రావడం జరిగింది. సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను క్లాసికల్ అంటే నేను జానపద కళాకారుని, అంటే మీకు అందరికి ఐడియా ఉండొచ్చు, నేను ఫోక్ సాంగ్స్ అని చేస్తుంటా. ఆ ఫోక్ సాంగ్స్ తర్వాతనే నేను బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. మీకు ఐడియా ఉంది కదా? రాను బొంబాయికి రాను. సో ఆ పాట సో ఆ పాట తర్వాత నేను బీబీనాయకి వెళ్ళడం జరిగింది. సో క్లాసికల్ జానపదం అనేటివి చాలా పురాతనమైన ఆటలు కాబట్టి, సో నేను చిన్నప్పటి నుంచి కూడా క్లాసికల్ చూస్తుండే, నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఫోక్ రంగంలో ఉన్నా. అండ్ మా గురువు గారు పోలోజు సత్యం గారు ఎంఏ ఎంఫిల్ డాన్స్ గోల్డ్ మెడల్ మా పోలోజు సత్యం గురువు గారు ఈ క్లాసికల్లో. సో ఆయన వేసిన మాట ఈరోజు నేను ఇక్కడ దాకా రావడం జరిగింది, ఈ వేదిక ఇక్కడ జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీగా ఉంది, ఇంకేం చెప్తాను, మాటలు లేవు అంతే. ఇంకా చాలా రోజులు, దాదాపు 7-8 years అయింది నేను ఇలా కలర్ఫుల్గా అంతా చూసి. సో వేదిక మీద ఉన్న ప్రజలకు కూడా నమస్కారం అండి అందరికీ. సో అందరు బాగా ఎనర్జెటిక్ ఉన్నట్టున్నారు. హాల్ చిన్నదే కానీ సౌండ్ చాలా పెద్ద ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. Love you all. Keep support. Step on. Dance చేయరా? అయితే అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శివజ్యోతి నృత్యాలయం వాళ్ళు పిలిచినందుకు ధన్యవాదాలు. ఇంకా నాకు మాట్లాడమే దాని స్టేజ్లో నాకు మైక్ ఇచ్చి కూర్చోబెట్టారు. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇంకా నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ పవనన్న. థ్యాంక్ యూ ఇక్కడికి పిలిచినందుకు, సజెస్ట్ చేసినందుకు. అండ్ నిజంగా చెప్పాలంటే సరిత గ్రేట్ జాబ్. పిల్లలే అనుకున్నాను, ఇంతవరకు స్టూడెంట్స్ మాత్రమే అనుకున్నాను. అసలు మదర్స్, అసలు మీ ఓపిక్కి అండ్ మీ డెడికేషన్కి హ్యాండ్స్ ఆఫ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మదర్స్ అంటే నాకు
వాటి గుర్తొచ్చింది, మర్చిపోయాను. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే పిల్లలు ఎవ్వరు కూడా ఆర్ట్ విషయంలో కావచ్చు ఇతర వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అవ్వదు. బట్ పేరెంట్స్ నిజంగా చాలా గ్రేట్. అండ్ ఎగ్జాంపుల్ లిఖిత వాళ్ళ మదర్ గారు, తను ఎంత బిజీ ఉన్నా అంటే ఏ వర్క్ ఉన్నా వదిలిపెట్టి తనకి ఏదైనా షూట్ ఉన్నా, ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఉంది, ఏదైనా కూడా చాలా సపోర్టివ్ ఉంటారు. సో అంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఈరోజు లిఖిత ఈరోజు ఎంత ప్రేమలో ఉంది అండ్ మీ అందరి ప్రేమ పొందగలుగుతుంది. సో జస్ట్ నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా సపోర్ట్ లేకపోతే మాత్రం వాళ్ళు ముందరికెళ్ళలేరు. సో పేరెంట్స్గా మీ బాధ్యత, మీ వర్క్స్ అవన్నీ ఉన్నా వాళ్ళకి ఉన్న టాలెంట్ ఉంటే గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు వీలున్నప్పుడల్లా వాళ్ళతో ఉండి వాళ్ళ బాబుకు చూసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపటి స్టార్స్ లా ఇక్కడికి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. చెప్పా సో ఏమైందంటే ఇక్కడంతా చాలా క్లాస్ గా నడుస్తుంది. సడన్లీ మా మాజెంట్రీ బాగోదన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా. అయినా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నా ఫోన్ ఏది? ఇది నాది. ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేటువంటి రామోహన్ రాఘవ్ గారికి, లిఖిత గారికి మనందరి తరఫున కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం. భవిష్యత్తులో మరిన్ని మంచి జానపద గీతాలతో అలాగే వర్ధిల్లాలని వారందరికీ కూడా మనందరి తరఫున కూడా బ్లెస్సింగ్స్ అందజేస్తూ, చిన్నారులు ఈరోజు ఈ ప్రదర్శనలో రామాయణ ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులందరికీ కూడా మెమోంటోస్ జ్ఞాపికలు సంస్థ తరఫున అందించడం జరుగుతుంది. దయచేసి పేర్లు అనౌన్స్ చేయం, అందరూ కూడా వరుసలో వచ్చి ఒకే ఒక సైడ్ అందరూ వచ్చేసేయండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఒక సైడ్కి రండి దయచేసి.